ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమే ఆ దోశ మాడిపోతా ఉండదు చూడు. సాంబారు ఏమంటావా? ఎయ్యి సాంబార్ ఎయ్యి. దీనికి కూడా డబ్బులు కావాలంటే 10 రూపాయలు ఎక్కువ ఎత్తాలి. ఎయ్యి. అవసరం లేదు, తిను. అయ్యయ్యో, ఏమైంది బాబాయ్? ఏమోనమ్మా, చాలా ఇబ్బందిగా ఉంది. కడుపులో బాగా మంటగా ఉందమ్మా. అయ్యయ్యో, ఓ సోసి ఏందే నీ టిఫిన్ తింటే ఆకలి పోయేలా లేదు, ఏకంగా పానవ పోయేలా ఉండేది. ఏమైందండి? ఏమున్నయ్యా, టిఫిన్ చేసి ఆయన వాంతులు చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు నాకు కూడా దోశ పెట్టుండదే. హోటల్లో ఫుడ్ క్వాలిటీగా ఉందో లేదో ఒకసారి చెక్ చేయాలి. ఏమైంది? ఈ హోటల్లో టిఫిన్ తిని వాంతులయ్యాయి. బాబాయ్, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. నంది ఇట్రా, హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబాయ్ని. ఏం జరిగిందమ్మా? ఏమో అన్నయ్య, బాబా ఇడ్లీ అడిగాడు. ఇక్కడ చట్నీ లేకపోతే అక్కడ చట్నీ వేసిచ్చాను. అయితే ఈ చట్నీలోనే తేడా ఉంది అంటావా? అంటే డబ్బు కోసం మనుషుల ప్రాణాలు పణంగా పెట్టారన్నమాట. కల్తీ ఫుడ్ పెట్టినందుకు నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది గంగా. ఇక్కడ కల్తీ ఫుడ్ పెట్టడం ఏంటి? ఈ హోటల్లో ఎప్పుడూ అలాంటిది జరగలేదు. ఏదైనా శుభ్రంగానే ఉంచుతాం. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేయి. ఓకే సార్. సార్, ఆ చట్నీలో ఏదో విష పదార్థం కలిసినట్టే ఉంది సార్. మై గాడ్, అమ్మో 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 అమ్మో, ఇందాకన్నట్టుగానే చెప్పినావు కదే నువ్వు. మంచినీళ్ళు ఇచ్చినా సరే ముంచేస్తావు అనే. నేను 10 కాలాల పాటు బతకాలనుకుంటే నువ్విప్పుడే సంపేలా చూస్తా ఉండావే. లేదన్నయ్య, నేనేం చేయలేదు. ఏం చేయకపోవడం ఏంటి?
మా నాన్న మీ టిఫిన్ తినుంటే ప్రాణం పోయేది. ఎప్పుడు ఒకరికి అన్యాయం చేయాలని చూడం. ఏదో జరిగింది. ఏం జరుగుతుంది? కళ్ళ ముందు కనపడుతుంది కదా. వీళ్ళందరూ కలిసే మనుషుల ప్రాణాలే తీయాలనుకుంటా ఉండారా ఏంది? అప్పుడా గంగని పోలీస్ స్టేషన్ కి తీసుకుపో. ఎందుకు తీసుకువెళ్ళాలి? ఏం చేశాడు గంగా బాబా? మీ ఆయన పేరు మీద ఈ హోటల్ ఉంది కదా, అతన్ని అరెస్ట్ చేయాల్సిందే. హోటల్ సీజ్ చేయాల్సిందే. అవునండి, ఎవరి పేరు మీద అయితే హోటల్ ఉందో వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి. పద స్టేషన్కి. ఇప్పుడు నేను ఏ తప్పు చేశానని స్టేషన్కి రావాలి? ఇందులో ఫుడ్ పాయిజన్ అయ్యింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే. శివ, పాపం హడావిడిగా వీళ్ళేదో ఆశపడొచ్చినట్టున్నారు. మన ఇంట్లో పూజ జరిగినా దేవుడి ప్రసాదం తీసుకోనని చెప్పిన ఈ బామ్మగారు ఇక్కడికొచ్చి 25 రూపాయలిచ్చి టిఫిన్ చేస్తుంది అంటే అనుమానించాల్సిందే. అవును బావా. అలాంటి అనుమానాలు రాకూడదనే మా చెల్లి వండి పెట్టేసి నలుగురికి అవమానం జరగకూడదనే కదా మనం సీసీ కెమెరా పెట్టించింది. సీసీ కెమెరానా? అవును, ఒక్కసారి అటు లుక్ ఇచ్చుకోండి. ఏందిరా బొడా గొట్టం? ఆ గొట్టం వెనకే చూస్తా ఉండారు. అది గొట్టం కాదు నానమ్మ, సీసీ కెమెరా. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలిసిపోతుంది. ఎట్టా తెలిసిపోద్రా? ఎట్టాగనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.